పొద్దున పూటలే ఫ్రెండ్స్ మాకు చూడండి వాతావరణం ఎలా ఉందో. బాగా మబ్బు పట్టింది, విసిరిసిరి గాలి వేస్తుంది చూసారు కదా. మొక్కలు చెట్లు కూడా చూడండి, ఆ సపోటా చెట్టు చూడండి ఎలా విసిరిసిరి వేస్తుందో. అదేమో పక్కన ఫ్లవర్స్ పూస్తున్నాయి చూసారు, అదేమో ములక్కాయ. అదే ఫ్రెండ్స్, అది ఫ్లవర్స్ ఉన్నది ములక్కాయ, మధ్యలో అదేమో కరివేపాకు. 3 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడే. మళ్ళీ పక్కన కొబ్బరి చెట్టు. నాకు బాగా గాలి వేస్తుంది ఫ్రెండ్స్, మొబ్బట్టింది. వానాకాలం కదా, వర్షం పడుద్దేమో మరి. ఒక్కోసారి ఏమవుతుందంటే గాలి వేసి ఆగిపోతుంది ఫ్రెండ్స్, అలా కూడా అవుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా తమలపాకు చెట్టు కూడా చక్కగా పెరుగుతుంది, పైదాకా వచ్చింది. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకా మెస్సే. ఈ డ్రాగన్ ఫ్రూట్ సంగతి చూడాలి. ఇదిగోండి ఫ్లవర్ కూడా నిన్న కొయ్యలేదు నేను, అది అలాగే ఇదిగా ఉంది, చిగుర్లు వస్తున్నాయి. ఇది కూడా చూసారు కదా, మొక్కలు చూపించారు కదా, విచ్చులుకుంటుంది. ఇవన్నీ చిగుర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది ఒక చిగురు వస్తుంది, బయటికి వెళ్ళిపోయింది. మరి అసలు అది మొక్క వచ్చిందో ఏమో తెలియదు ఫ్రెండ్స్, మెల్లింగా లాగాలి తర్వాత. ఈ పైన చిగురు వస్తుంది. ఇది కాకరకాయలు కూడా ఇంకోండి, ఇది కూడా పాకుతుంది. పాకే విధానం ఉంటే ఫ్రెండ్స్ చక్కగా పాకుది, పైకి పాకి పువ్వులు పూస్తాను. ఇది కూడా చూడండి, ఇదిగోండి మొత్తం ఇదంతా కాకరకాయ పాదు. చూడండి ఎలా ఇదయిందో, బాగా ఇదిగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా మందార చెట్టు కూడా కోలుకొని ఇదిగోండి పురుగు పట్టిన చిగురు మట్టుకు వస్తుంది. పురుగు కూడా ఇది అవ్వడానికి ఏమైనా చేయాలి ఫ్రెండ్స్. అది కూడా చూడండి, ఈగల్లాగా కదిపితే పురుగు పడుతుంది. దీనికి కూడా ఏదో ఒకటి చూడాలి, లేదంటే ఇక్కడ తుంపేద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా తుంపేస్తున్నాం మేము ముందే, కానీ చిగురే తుంపేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అసలు పురుగు చూడండి చిగురులు తుంపేస్తున్నాయి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతున్నాయి. ఇంకేం చేయాలంటే మొత్తం కొమ్మలన్నీ ఎంత ఆకంతా తుంచేసి అప్పుడు మళ్ళీ పెట్టాలి ఫ్రెండ్స్. అదిగోండి మొత్తం చిగురు తుంచేసాను, ఎందుకంటే బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల పక్కన మొక్కలకు కూడా ఇబ్బంది. అందుకని ఇది ఆకంతా తుంచేస్తాను, ఉట్టి కొమ్మ ఉంచుతాను, మళ్ళీ మంచిగా వస్తుంది. ఆ ఆకులు కూడా తీసి పడేయాలి వెంటనే, అప్పుడు చిగురు మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను నేను. చూడాలి ఫ్రెండ్స్, మంచిగా చిగురు పూయాలని. లేదా చూడండి మొత్తం ఆకు ఉండేలా తినేసి అలా చేసేసినాయి. ఇంకోండి ఇది దీని వెనక మళ్ళీ ఇంకెన్ని ఉన్నాయి. ఇదిగోండి చూడండి, చూసారా ఇవన్నీ పురుగే. అందుకనే ఆకంతా దూచేయాలి ఫ్రెండ్స్, అంటే మొత్తం కట్ చేసేయాలి. కత్తెరతో మెల్లింగా కట్ చేస్తే అప్పుడు ఎగరం. మనం చెయ్యి అనుకోండి మళ్ళీ చేతి నిండా ఇది ఎందుకు. అందుకని ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా ఇది బాగానే ఉంది. ఇది కాకరకాయ ఫ్రెండ్స్, బయట పాకేస్తుంది చూడండి, అది లోపలికి రాదంట, బయటే పాకేస్తుంది. ఇదిగోండి ఇక్కడి నుంచి అదిగోండి బయటకు వెళ్ళిపోయింది, అదిగోండి బయటకు వెళ్ళి బయట పోకుద్దంట, బయటే పోతుంది. ఇక ఇవి కూడా కొన్ని ఎండిపోయినాయి ఫ్రెండ్స్, ఎండిపోయినవి కూడా ఇది తీసేసేసి ఇలా పీకేయడం. ఇలా ఎందుకు ఊపినేస్తుంది కొద్దిగా, ఇలా అంటే రాలిపోతుంది. ఎందుకంటే ఇక ఈ ఒకసారి అంటే చాలు, చాలా వరకు రాలిపోయినాయి. కొన్ని ఉన్నంత వరకు మనం పీకేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఈ పీకుకుంటే మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చిగుళ్ళు వస్తాయి. ఇలా కత్తిరితో కట్ చేసుకోవాలి, ఏంటంటే ఉన్నాయని చెప్పి ఊటినే నేను చేతితో కొన్ని కట్ చేస్తా. ఇదిగోండి ఈ పైన ఇది ముదురు కొమ్మ, ఆ కొమ్మకే మళ్ళీ చిగురు వచ్చింది చూసారా. అలా ఇది ముదురు కొమ్మ,
ఆ కొమ్మకే చిగురు వచ్చింది మళ్ళీ. అలా వస్తాయి ఫ్రెండ్స్, కట్ చేస్తే. ఇక అదేమో అవతలదేమో అది బయటికి వెళ్ళింది. ఇక మెల్లింగా అది తర్వాత తీయాలి, ఈయనతో తీపిచ్చాలి. ఇక ఆయన కుదరక తీయట్లే, ఇక మెల్లింగా లాగాలి. బయటికి చిగురు అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇంత లుక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇదైతే నాకు ఇష్టం. ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగుందో కదా, మొత్తం ఇచ్చులు పోయింది. ఇంకోండి మొత్తం ఇచ్చులు పోయింది. బాయ్ ఫ్రెండ్స్.